సో మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఫ్యామిలీలో? నాకు ఇద్దరు చేయలేదు. కానీ వన్స్ మీరు ఒక సక్సెస్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా? అసలు నువ్వు ఇంకొకసారి డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తే కాలేజ్ చేస్తా అన్న మా నాన్నగారు. చిరంజీవ మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్? ఇది ఈజీగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇట్స్ టఫ్ టు హ్యాండిల్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ చెప్పింది చేసుకొని వెళ్ళిపోతాం, కానీ డైరెక్టర్ అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది అనేది అన్నీ డిసైడ్ చేసేవాడే ఉండాలి. దాన్ని ఎలా ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసే వాడే డైరెక్టర్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రతి ఒక్క లైఫ్లో మనం ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము. చాలా లో నుంచి ఎంతో కష్టపడి పైకి వస్తాము. అండ్ వన్ ఫైన్ డే ఐ విల్ బీ ద హీరో ఆఫ్ మై లైఫ్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ కరెక్ట్గా ఆ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్గా నిలిచిన అదిరా అభి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. పేరెంట్స్ ఫస్ట్ సపోర్ట్ చేశారు అంటే ఎవరన్నా సరే నో అని అంటారు. సినీ ఇండస్ట్రీ అంటే లైక్ కంప్లీట్ నెగిటివ్ షేడ్ ఉంటుంది కాబట్టి బయట కమింగ్ టు పేరెంట్స్, మామ్స్ అయితే అసలు ఒప్పుకోరు. సో మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఫ్యామిలీలో? నాకు ఇద్దరు చేయలేదు, మా అమ్మమ్మ గారు చేశారు. వావ్. సో మై గ్రాండ్ మదర్ షీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. నేను ఎవరికి చెప్పకుండా మా అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. సో కూచిపూడి. కానీ ఎవరికి చెప్పకుండా ఇలాగే ఒకసారి స్టేజ్ ఈవెంట్కి వెళ్తే ఇంట్లో అందరు కంగారు పడి ఎతుకుతా ఎక్కడికి వెళ్ళాడు ఈడు అని చెప్తే అక్కడ సైడ్ వెళ్తున్నప్పుడు చూసామంటే అప్పుడే పర్ఫార్మెన్స్ చేసి స్టేజ్ మీద వచ్చి మా మా ఒక్కటి లాయకు చెప్పకుండా వెళ్తావరా రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు. సో అట్లా అమ్మ నాన్నకి ఏంటంటే ఎప్పుడు నేను చదువుకోవాలనేది ఫీలింగ్. అమ్మకంటే నాన్నకు స్ట్రాంగ్, ఇవన్నీ మనకు పడవు, నువ్వు చదువుకో బాగా, దీనివల్ల నీకు యూనో ఇన్కమ్ సోర్స్ కానీ లేకపోతే సెటిల్మెంట్ ఇవన్నీ లైఫ్లో సెటిల్ అవ్వలేము అన్న ఫీలింగ్ ఆయనకి. కానీ వన్స్ మీరు ఒక సక్సెస్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అదే చెప్తున్నాను. సో ద సేమ్ పర్సన్ అసలు నువ్వు ఇంకొకసారి డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తే కాలేజ్ చేస్తా అన్న మా నాన్నగారు. నేను తర్వాత ఆయనకు చెప్పకుండా ఆయనకు కావాల్సిన ఎంఎస్సి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా చేతిలో పెట్టేసి మీరు అడిగిన చదువుకున్నాను నాన్న, ఇంకా ఇప్పుడు నా లైఫ్ నాలాగా నేను లీడ్ చేయాలనుకుంటున్నాను అంటూ జాబ్ చేసుకుంటున్నో సినిమాలో చేసుకుంటున్నో ఏదైనా సరే ఆయనకు కావాల్సినట్టుగా నేను సెటిల్ అయ్యాను. సో సేమ్ పర్సన్ నాకు పాండమిక్ టైంలో వర్క్ లేదు, షూట్స్ లేవు, అప్పటికే జాబ్ వదిలేశాను. ఆ టైంలో మా నాన్న దగ్గరికి వచ్చి, అరే నువ్వు డబ్బుల గురించి కానీ దేని గురించి నువ్వు టెన్షన్ పడకు, మనకున్న ప్రాపర్టీస్లో ఏదో ఒకటి తీసైనా సరే నువ్వు సెటిల్ అవుదులే, కానీ నువ్వు మెంటల్గా ఏ టెన్షన్స్ పెట్టుకోకు మైండ్లో, వర్క్ లేదని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చారు. అది మోరల్గా మనకు ఎంత సపోర్ట్ ఇస్తుంది అంటే, నేను నిజంగా డబ్బులు తీసుకుంటానా లేదా అనేది సెకండరీ, కానీ ఓకే నాకు ముందుకు వెళ్ళడానికి నాకు ఒక సపోర్ట్ ఉంది మా నాన్న దగ్గర నుంచి అని చెప్పి చాలా భరోసా. ధైర్యం నిజంగా ప్రతి అబ్బాయికి కూడా ముందుకు 100%. అంటే నేను ఇంతకుముందు చెప్పాను నాకు ఒక డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది అని. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఐ డిసైడెడ్ నాట్ టు టేక్ ఏ సింగిల్ పైసా ఫ్రమ్ మై ఫాదర్. 17 తర్వాత యాజ్ ఏ సన్ 18 ఇయర్స్ నుంచి మనం కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోవాలి. కాలేజ్ ఫీజు కోసం వాటి కోసం తీసుకోవడం ఓకే, బట్ నా డైలీ పాకెట్ మనీ కోసం కావచ్చు. నేను ట్యూషన్స్ చెప్పుకున్నాను, ఎస్టీడీ బూత్లో పనిచేశాను. అలా చేసుకుంటూ మా నాన్నగారికి ప్రతి బర్త్డేకి ఆయనకు ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇస్తూ, అంటే ఫ్రమ్ దాట్ స్టేజ్ ఓన్లీ ఐ స్టార్టెడ్ ఓకే నాన్న డబ్బులు ఉన్నాయి అంటే అది నాన్న డబ్బులే, మనం అందులోంచి తీసుకొని ఆయన కష్టపడి సంపాదించిన దాన్ని నేను లావిష్గా ఖర్చు పెట్టడం కోసం కాదు. ఓకే వీల్ మల్టిప్లై దట్ అంతే తప్ప నాకు ఏదో నాకు చేతనైనప్పుడు నేను కష్టపడి చేసుకోవాలి దాన్ని, అంతేగాని నేను దర్జాగా ఉంటా, రిలాక్స్గా ఉంటా, మీ డబ్బులు తీసి ఇచ్చేయండి నేను సంపాదించుకున్న దాన్ని నేను ఉడాయిస్తా అంటే మైట్ బి దట్ డిసిప్లిన్ అనుకుంటా. ఇందాక ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు ఈరోజు మిమ్మల్ని మీరు హీరో పొజిషన్లో చూసుకుంటున్నారు. హోప్ఫుల్లీ యా. అండ్ నాట్ ఓన్లీ కమిడియన్, సైడ్ ఆర్టిస్ట్, హీరో, డాన్సర్, వాట్ నాట్, యు ఆర్ ఆల్సో ఏ డైరెక్టర్ చిరంజీవ మూవీ. సో అప్పుడు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా మీకు యాజ్ ఇన్ డైరెక్షన్ పార్ట్? నేను ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకో మూవీకి కూడా చేసాము లైక్ గోస్ట్ డైరెక్టర్ లాగా. బట్ టెక్నికల్లీ, ప్రొఫెషనల్లీ, అఫీషియల్లీ ఎన్ని రోల్స్ ఉన్నాయో మొత్తం అన్నిటిలోనూ మీరు పార్టిసిపేట్ చేశారనమాట. అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు. సో సింగింగ్ రాదు, అది అడగకండి కూడా, నాకు రాదు కూడా, మనకు రాని దాన్ని ముట్టుకోవద్దు, వచ్చిన దాంట్లో మాత్రమే స్టార్ట్ చేద్దాం అంతే. మీకు డైరెక్షన్ మాత్రం ముందు రాదు, నేర్చుకోలేదా? డైరెక్షన్ అంటే థాట్స్ ఉంటాయి. ఓకే. యూనో ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 or 18
నేను మా ఫ్రెండ్స్ని పిలిచి షార్ట్ చెప్పేవాడిని, రే ఒక చీమ ఎలా వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద, జూమ్లో చిన్న క్లోజ్లో చీమ వెళ్తూ ఉంటుంది, టక్కున ఒక కాలు పడి పరిగెడుతూ ఉంటాయి కాళ్ళు, అంటే వాడు ఎంత క్రూరుడు అనేది అక్కడనే రిజిస్టర్ చేస్తాము, ఆ కాళ్ళు అలా వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి ఒక పైకి తీసుకుంటా, అప్పుడే అరే నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేసుకో అన్నారు. సో ఆ థాట్ అప్పటి నుంచే ఉంది, కాకపోతే దానికి ప్రాపర్ యూనో ఎలా చేయాలి అనేది కొంచెం నేర్చుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఐ వర్క్ ఆన్ ఇట్. సూపర్. సో చిరంజీవి మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్ జర్నీ? ఓ ఇట్స్ టఫ్ అండి, అంటే మనం చూడ్డానికి డైరెక్టర్ బాగుంది కదా, పోస్ట్ బాగుంది, ఈజీగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఇట్స్ టఫ్ టు హ్యాండిల్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ చెప్పింది చేసుకొని వెళ్ళిపోతాం, కానీ డైరెక్టర్ అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది అనేది అన్ని డిసైడ్ చేసేవాడే ఉండాలి. సో ఈవెన్ సెట్ బాయ్ దగ్గర నుంచి లేకపోతే లైట్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో దాన్ని ఎలా ఉంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసే వాడే డైరెక్టర్. ఫర్దర్గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా డైరెక్షన్కి? ఇదే డెఫినెట్లీ, ఇప్పుడు ఈ చిరంజీవి అయిపోయిన తర్వాత ఇంకొక మూవీ రెడీగా ఉంది స్క్రిప్ట్. ఓకే. సో వీఆర్ ఇన్ డిస్కషన్స్ అది ఎలా చేద్దామని. కానీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మనం దేని మీద ప్రాపర్ ఫోకస్ చేయలేము, అంటే దేనికి 100% ఇవ్వలేము అంటారు కదా, మరి మీ ఉద్దేశంలో మల్టీ టాలెంట్ అనేది ఒక మనిషికి మంచి చేస్తుందంటారా, లేకపోతే అదేమైనా చెడు ఎదురవుతుందంటారా? మల్టీ టాస్కింగ్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మల్టీ టాస్కింగ్ ఈజ్ డూయింగ్ వేరియస్ థింగ్స్ సైమల్టేనియస్లీ. సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తూ ఇంకొక సపరేట్ థింగ్ ఏదైనా చేయడం అనేది మల్టీ టాస్కింగ్, ఓకే రైట్? కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇదే డ్రైవింగ్లో కార్, బస్, లారీ, ట్రక్ ఆల్ బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ. సో దిస్ ఈజ్ సెకండ్ లెవెల్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. ఓకే. ఇన్ ద సేమ్ వే యాక్టింగ్, డైరెక్షన్, డాన్స్, యాంకరింగ్ ఇవన్నీ ఒక క్రాఫ్ట్కి చెందిన, అంటే క్రియేటివిటీ రిలేటెడ్ థింగ్స్. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనేది అది లేకపోతే తప్పు అంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో హౌ ఏ కెమెరా ఆపరేట్స్, ఐ నో హౌ అన్ యాంకర్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, దానికి ఎలా ఆన్సర్ చెప్తే నేను ఎప్పుడు కెమెరాకి లుక్ ఇవ్వాలి, ఇవన్నీ నాకు తెలిస్తేనే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ అబ్జర్వ్డ్, మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు కాఫ్ వచ్చినప్పుడు మధ్యలో ఆపి మళ్ళీ కంటిన్యూ, ఐ హావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎందుకంటే యాజ్ అన్ యాంకర్ ఐ అండర్స్టూడ్ ఇలాగైతేనే ప్రాసెస్ అని. సేమ్ వే ఒక యాక్టర్గా ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది నేను డైరెక్టర్ చైర్లో ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే డైరెక్షన్ చేస్తున్నప్పుడు యాక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు చేసి చూపెట్టడానికి నాకు అది హెల్ప్ అవుతుంది. సో మల్టీ టాస్కింగ్ ఇన్ వన్ స్టేజ్, వన్ కేటగిరీ ఈజ్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. డిఫరెంట్ లెవెల్స్ నో. ఫర్ ఎగ్జాంపుల్ నాదే, I was acting, I was working as a software engineer. Those two are different multitaskings. Those two are different levels. Different paths. సో ఇక్కడ నేనేంటి కెమెరా ముందుకు రావాలి, మేకప్ వేసుకోవాలి, యాక్టింగ్ చేయాలి, అక్కడ ఏంటి ల్యాప్టాప్ పట్టుకోవాలి, కోడ్ కొట్టాలి, దానికి స్టేటస్ కాల్స్ తీసుకోవాలి, డెలివరబుల్స్ ఇవ్వాలి. ఇవి రెండు 2 డిఫరెంట్ పార్ట్స్. సో ఒక స్టేజ్ వరకు బ్రెయిన్ సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత మేబీ యూనో ఒక సైడ్ ఫోకస్ చేస్తే మంచిది అనిపిస్తుంది. కాబట్టి జాబ్ పక్కన పెట్టి దీని సైడ్ కామ్. సో ఇందాక నేను మీకు లిస్ట్ ఆఫ్ ఏమైతే మీ ట్యాగ్స్ అని చెప్పాను ప్రొఫెషన్స్లో, లాస్ట్లో ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా యాడ్ చేసుకోండి. వెరీ మోటివేటింగ్ నాకు చాలా, అంటే లేదు ఇన్ ద ఫస్ట్ అనుకున్నా మనం ఒక మనిషి నుంచి మనకి పాజిటివిటీ మనం ఎప్పుడు నేర్చుకోవాలి అని. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి మాట ఎంత క్లారిటీగా, ఎంత మోటివేటింగ్గా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ యు ఆర్ వర్త్ ఫర్ దట్. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. సో అండ్ ఫైనలీ డెవిల్స్ చైర్ మళ్ళీ మూవీకి వచ్చేస్తే వన్ వర్డ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ అండ్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్గా. సో మంచి కాన్సెప్ట్తో ఒక హారర్ని ఇష్టపడే, థ్రిల్లర్ని ఇష్టపడే ఆడియన్స్ అందరికీ డెఫినెట్గా ఇష్టంగా ఉంటుంది. సో రిలీజ్ డేట్ కూడా ఎప్పుడు? February 21st. సూపర్. సో సూపర్. అండ్ ఎస్, ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు అందరూ కూడా దయచేసి థియేటర్స్కి వెళ్ళి మాత్రం చూడండి. అండ్ అలానే మన అధిరి అభి గారిని మనం ఇలా హీరోగా కూడా సపోర్ట్ చేద్దాము. జబర్దస్త్లో ఆయనకి ఎంత ఫేమ్ వచ్చిందో ఇట్లా మన మూవీ హీరోగా కూడా అంతే పొజిషన్కి తీసుకెళ్దాము అని తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ మూవీ ఇంటర్వ్యూస్ నేను చేసిన ప్రతి దాంట్లో చెప్తున్నా, డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళు మూవీస్ షూట్ చేస్తారు. దయచేసి థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ Feb 21st రైట్? సో Feb 21st మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రీ బుక్ చేసేసుకుని రెడీగా ఉండండి.
సినాప్సిసే చెప్పారు, అదిరిపోయింది, చాలా ఎక్సైటెడ్ ఉంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఉంది అంటున్నారు. సో లెట్స్ సీ ద మూవీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much. సో సూన్ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం మళ్ళీ. మీ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ టు హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.